సార్ ఒక్క నిమిషం సార్ స్పీకర్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంక్లూడ్ చేయలేదు మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి ఒక నిమిషం సార్ ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడినారు అధ్యక్ష నేను ఐ వాంట్ టు సెట్ రైట్ ద రికార్డ్ సీఎం గారు నిజానికి నేను సభను తప్పుదో పట్టించలేదు గౌరవ సభానాయకుడు గారే తప్పుదో పట్టించారు నేను ఐ వాంట్ టు క్లారిఫై ఏందంటే అధ్యక్ష ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా వినాలి నేను అఫ్కోర్స్ వాడిని తప్పనను కొత్తగా ముఖ్యమంత్రి అయినట్టు టైం పడుతుంది విషయాలు తెలుసుకోవడానికి నేను తప్పనట్లేదు అయితే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మీ ద్వారా గౌరవ సభానాయకుడి దృష్టికి తీసుకుపోతున్న ఏంటంటే అధ్యక్ష కాళేశ్వరం కార్పొరేషన్లో కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకే రుణాలు తీసుకోలేదు అధ్యక్ష పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కు కూడా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలను ఖర్చు పెట్టాము ఇట్స్ నాట్ దట్ కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకున్న అప్పంతా కాళేశ్వరంకే ఖర్చు పెట్టారని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇది సత్యదూరమైంది నంబర్ 1 నంబర్ 2 నేను అంచనాలు అనలేదు ఖర్చు పెట్టిందే 83 వేల కోట్లు దాటకపోతే ₹1,00,000 అవినీతి జరిగిందని ₹1,00,000 కోట్ల అవినీతి జరిగిందని మా మీద బురద జల్లారు అని నేను చెప్పాను ఖర్చు పెట్టింది అన్నారు దాని ముఖ్యమంత్రి గారు అంచనాలు అన్నారు సో నీళ్ల విషయంలో మా పాలసీ ఏందో 3 ఏళ్ళు ప్రభుత్వం ప్రజలు చూశారు మేము మంచినీళ్లు రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఈ రాష్ట్ర ప్రజలకు గత 3.5-4 సంవత్సరాలుగా మిషన్ భగీరథ పూర్తి చేసిన తర్వాత త్రాగునీరు ఇచ్చాం గత ప్రభుత్వం నీటి తీరువ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఎస్ఆర్ఎస్పి కింద నీటి తీరువ వసూలు చేస్తే మేము ₹1 కూడా తీసుకోకుండా ఉచితంగా సాగునీళ్ళు అందించిన మా విధానం రాష్ట్ర ప్రజలకు తెలుసు అధ్యక్ష ఇకపోతే టీఎస్ఏఐసి విషయంలో ముఖ్యమంత్రి గారు అన్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కట్టుతుంది ఎస్ అధ్యక్ష టెంపరీగా మనం కట్టినా ఇప్పుడు ఉదాహరణకు మేము ఏం చేసినాం ఆ డబ్బులు నిమ్స్కులో ల్యాండ్ ఎక్విజిషన్కు ఫార్మాసిటీలో ల్యాండ్ ఎక్విజిషన్కు ఆ డబ్బులు ఖర్చు పెట్టినాం ఒకసారి ఇండస్ట్రియలిస్టులకు ఫార్మాసిటీలో భూమిలు కేటాయించిన నిమ్స్లో ఇండస్ట్రియలకు భూమి కేటాయించిన తర్వాత డబ్బులు వస్తాయి టీఎస్ఏఐసికి దెన్ దే విల్ గివ్ ఇట్ బ్యాక్ టు ద గవర్నమెంట్ ఇది ఒక పాలసీ అధ్యక్ష సో ముఖ్యమంత్రి గారు ఇలా మమ్మల్ని దబాయించాలని చూడడం కరెక్ట్ కాదు నేను ఇంకా టైం ఇస్తేనే చాలా డీటెయిల్గా చెప్పగలుగుతా కానీ సో నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాను ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్ సార్ కంక్లూడ్ చేస్తాను నేను ఎక్కువ చెప్పండి సార్ జస్ట్ 5 minutes ఐ విల్ కంక్లూడ్ ప్లీజ్ 5 minutes అధ్యక్ష రాష్ట్రం అప్పుల కుప్పైతే అంతర్జాతీయ సంస్థలు రావు అధ్యక్ష ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో ఎక్కడైతే పీపుల్ పర్చేస్ పవర్ ఉంటుందో ఎక్కడైతే స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందో ఎక్కడైతే ఏబుల్ లీడర్షిప్ ఉంటుందో అక్కడికే అంతర్జాతీయ పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష ఇవాళ చిన్నప్పుడు కూడా మనం సుమతి శతకంలో చదువుకున్నాం అధ్యక్ష ఎప్పుడు సంపద కలిగినా అప్పుడే బంధువులు వత్తురది ఎట్లన్నన్ దెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 జేరుగదరా సుమతి సంపద వసతులున్న చోటికే కంపెనీలు వస్తాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అధ్యక్ష నేను ఐ వాంట్ టు కంక్లూడ్ అధ్యక్ష నేను ప్రభుత్వానికి ఒకటే ఒక విజ్ఞప్తి అధ్యక్ష ఐఎమ్ జస్ట్ అపీలింగ్ టు ద గవర్నమెంట్ అధ్యక్ష